చేసేలా పసలేని దిశలేని దండగా మారని బడ్జెట్ అని బీఆర్ఎస్ విమర్శించింది. అభూత కల్పన, అంకెల గారడి, ఆర్భాటం తప్ప ఏం లేదని బీజేపీ ఆక్షేపించింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన అధికార కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కొనేలా సముచిత కేటాయింపులతో హైదరాబాద్ను అగ్రభాగాన్ని నిలిపేలా బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని అభిప్రాయపడింది. ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అవ్వాతాతలకు 4000 పెన్షన్ గురించి ప్రస్తావన లేదు. మహాలక్ష్మిలో ఇచ్చే 2500 గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు. ప్రజలను బురిడి కొట్టించేందుకు, భ్రమలు పెట్టేందుకు భట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు. అలారం లేకుండా చేరవేసేయడానికి నిధులను కేటాయించుకున్న మీ బడ్జెట్ ద్వారా రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి పథకము, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలా ఒక్కొక్క పథకానికి స్పష్టంగా పారదర్శకంగా తెరిచిన పుస్తకంలాగా ఈ రోజు మా బడ్జెట్ ఉంది.